దేవుని యందు ప్రియులారా, మీకు కృపయు సమాధానం విస్తరించును గాక. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, నీ ఆహారము నీళ్ల మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. 7 ఎనమండుగురికి భాగం పంచిపెట్టుము, భూమి మీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు. అంటే దీనికి అర్థం ఏంటంటే, మనకు ఇక్కడ అవసరంలో ఉన్న వారికి దేవుడు ఏం చేయమంటున్నాడంటే హెల్ప్ చేయమంటున్నాడు. మనం ఏది విత్తుతామో అది కోస్తాము. నువ్వు ఎవరికైతే సహాయం చేస్తావో, ఎవరైతే అవసరతలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి వారి అవసరతను తీరుస్తావో దేవుడు నేను ఆశీర్వదిస్తాడనమాట. నువ్వు ఏదైతే విత్తుతావో దేవుడు అదే నీకు పంట ఇస్తాడు. నువ్వు ప్రేమను విత్తినప్పుడు ప్రేమ అనే పంటని నువ్వు కోస్తావు. అదే ద్వేషాన్ని, అదే దాతృత్వం లేని మనసు నీకు ఎప్పుడైతే కలిగిందో, నీకు సహాయం చేయవారు నీకు అవసరం వచ్చినప్పుడు దూరం అవుతారనమాట. 4వ వచనంలో చూస్తే, గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. అంటే ఈ వాక్యం భాగాన్ని బట్టి సేవ విషయంలో, అంటే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, అంత సంతోషంగా ఉన్నప్పుడు, నీ జీవితం సెటిల్ అయిపోయినప్పుడు, అంటే అంతా బాగున్నప్పుడు దేవుని సేవ చేద్దాము, అంటే ఒక వయసు వచ్చాక దేవుని సేవ చేద్దాం, యవ్వన కాలంలో ఎందుకులే, యవ్వన కాలంలో ఎంజాయ్ చేయాలి కదా, దేవుడు ఎందుకు, వాక్యం ఎందుకు, అంటే అనేకలు నశించిపోతున్న ఆత్మల పట్ల నువ్వు యవ్వన కాల సమయమే ఒక తీర్మానం తీసుకుని దేవుడి దగ్గర ఎక్కడైతే నువ్వు ఒప్పుకుంటావో, దేవుని వద్దకు ఎంతమందిని అయితే నువ్వు నడిపిస్తావో, ఎంతమందికి అయితే నువ్వు సహాయం చేస్తావో, సేవకులకి ఎంతమందికి అయితే నువ్వు సహాయం చేస్తావో, దేవుడు నువ్వు ఏదైతే విత్తుతావో అది కోస్తావు అనమాట. సమయమందును అసమయమందును, అంటే ఇక్కడ 2వ తిమోతి 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, 2వ తిమోతి 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, వాక్యమును ప్రకటించుము, సమయమందును సమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము, సమయమందు అసమయమందు ప్రయాసపడము. అంటే ఇక్కడ ప్రసంగి 4వ వచనంలో చూస్తే, 11వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, చూలాలి గాలిని గుర్తుపట్టువాడు విత్తడు. అంటే ఇక్కడ గాలిని చూసి ఏంటంటే అక్కడ విత్తడం మానేయడం చేస్తూ ఉంటాడు అనమాట. మేఘములను కనిపెట్టేవాడు కోయడు. అంటే సమయం అనుకూలించేటప్పుడు విత్తడము కోయడం అనేది ఇక్కడ చేస్తాడు. కానీ ఇక్కడ తిమోతి గ్రంథంలో మనం చూస్తే, సమయమందును అసమయమందును ప్రయాసపడము, వాక్యాన్ని చెప్పు. అంటే అంత బాగున్నప్పుడు వాక్యం చెప్పడం, ఏం బాగాలేనప్పుడు దేవుడి మీద అలిగి వాక్యం చెప్తే ఏం ఉపయోగం ఉందిలే, ఎవరు మారు మనసు పొందుతున్నారు, ఎవరు రక్షణ పొందుతున్నారు, మన వల్ల ఎవరికి ఉపయోగం ఉంది అని చెప్పి ఆగిపోవడం, లేదంటే డబ్బులు లేనప్పుడు దేవుడు ప్రార్థన చేసిన దేవుడు ప్రార్థన ఆలకించకపోవడం వల్ల, దేవుడు అడిగింది ఇవ్వకపోవడం వల్ల, అంటే కొన్ని కష్టాలు, సువార్త ప్రకటించేటప్పుడు నీకు వచ్చే కొన్ని కష్టాల వల్ల, అడ్డంకుల వల్ల, ఆటంకాల వల్ల నువ్వు ఒకవేళ ఆగిపోతున్నామో, కానీ సమయమందు అసమయమందు నువ్వు ప్రయాసపడు అని చెప్పి ఇక్కడ వాక్యాన్ని ప్రకటించు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఏదో గాలి వస్తుంది కదా అని చెప్పి విత్తడం మానేయడం, లేదా మేఘములు వస్తున్నాయని కదా అని చెప్పి కోయడం మానేయడం కాదు. ప్రసంగిలో చెప్తున్నట్టుగా అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో నువ్వు వాక్యాన్ని చెప్పు, బోధించు. నువ్వు సమయం తగిన కాలం ముందు దేవుడు నీ క్రియలు చొప్పున నీకు మంచి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడనమాట. అరే ఇప్పుడు పంట చూడట్లేదు కదా, మన ఎంత విత్తినా, మన ఎంత మంచి చేసినా, ఎంత సహాయం చేసినా పంట చూడట్లేదు కదా అని చెప్పి బాధపడక్కర్లేదు. ఇక్కడ 5వ వచనంలో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 11వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునవి నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చినో నీవెరుగవు. మనం కూడా మనం చేసే సహాయాలు, మనం చేసే మంచి పనులు, దేవుని సేవ విషయమే ప్రతిఫలం ఏంటంటే అది కనబడదు అనమాట. చూడాలి. గర్భం ముందు చూడు, చిన్నపిల్లలు ఎలా ఎదుగుతారు, ఎముకలు ఎలా ఎదుగుతాయి మనం చూడలేం కదా. ఆ విధంగానే దేవుడికి చేసే కార్యాలు మన జీవితంలో ఎలా ఉంటాయంటే, గాలి కూడా ఏ త్రోవ నుంచి వస్తుందో, ఏ త్రోవ నుంచి వెళ్తుందో ఎవరికి కనబడదు. దేవుడు చేసే కార్యాలు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చూస్తే, గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవనో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. మనం కూడా పరిశుద్ధాత్మ చేసే కార్యాలు, దేవుడు చేసే కార్యాలు, మన ఊహకు అందని కార్యాలు దేవుడు చేస్తాడనమాట. మనం విత్తే ప్రతి విత్తనాన్ని, అంటే అది సేవ రూపము కానీ, సహాయ రూపంలో కానీ, అంటే ఏ విధంగా నువ్వు దేవుని సేవ చేసినా దేవుడు తగిన కాలంలో పంటని దేవుడు ఇస్తాడనమాట. అలసిపోకుండా దేవుని సేవ చేద్దాం. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక.